వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 15th జూలై 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. ప్రణాళికాబద్ధమైన నైపుణ్యాల అభివృద్ధే స్వావలంబనకు సోపానం అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్ని మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రజెంట్ చేశారు. అయితే ఈ టాపిక్లో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది కొద్దిగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఆ ఇబ్బందుల నుండి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టాలి అనే ప్రధాన ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పేరుతో 21 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ ప్యాకేజ్లో ఉన్న డిఫరెంట్ అంశాలని ఏ రంగాలకు ఎంత మొత్తాలు కేటాయించాలనే వివిధ అంశాలని మనం వివిధ ఎడిటోరియల్స్లో డిస్కస్ చేశాం. సో ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, ఈ ఆత్మనిర్భర భారత్ అభియాన్కి మీనింగ్ ఏంటంటే స్వావలంబన వైపు అడుగులు వేసే భారత్ అని చెప్పేసి అంటాం. మరి స్వావలంబన అనే పదం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పెద్ద మొత్తంలో చర్చలో ఉన్న వర్డ్ అన్నట్టు ఈ స్వావలంబన అనేది. అయితే ఈ స్వావలంబన అనే పదం ఇప్పుడే చర్చలోకి వచ్చిందా, ఇంతకుముందు కూడా ఉందా అంటే, ఒక్కసారి మనం ఎకానమీలో కొద్దిగా రివైండ్ చేసుకుంటే 1974-78 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క ఒక లక్ష్యం ఏంటి మనదంటే, ఆర్థిక స్వావలంబన అంటే ఆర్థిక పరంగా భారతదేశం స్వావలంబన సాధించాలి అనేసి. అదేవిధంగా 1980-85 6వ పంచవర్ష ప్రణాళికలో మన ఒక లక్ష్యం ఏంటంటే సాంకేతిక స్వావలంబన అంటే సాంకేతిక పరంగా మనం ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశీయంగానే మనం స్వావలంబన సాధించాలి అని. 7వ పంచవర్ష ప్రణాళికలో స్వావలంబన అనే లక్ష్యం పెట్టుకున్నాం. సో ఈ క్రమంలో ఒక 45 సంవత్సరాల క్రితమే మనం ఈ స్వావలంబన వైపుగా అడుగులు వేయడానికి ప్రయత్నించాం. కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏ రంగంలో కూడా మన స్వావలంబన అనేది పూర్తి స్థాయిలో సాధించలేకపోయాం. ఈవెన్ ఆహార పదార్థాలకి సంబంధించి కూడా మనం కొన్ని ఆహార పదార్థాలకి సంబంధించి ఇతర దేశాలపై ఆధారపడుతున్న పరిస్థితి. అయితే కొన్ని ఏంటంటే సహజ కారణాలు. ఉదాహరణకి పెట్రోల్ రంగాన్ని తీసుకుంటే మనం ఇప్పుడు కాదు ఇంకో 100 సంవత్సరాలు పోయినా కూడా స్వావలంబన సాధించలేం. ఎందుకంటే అది ఒక సహజ వనరు, అది మన దేశంలో అందుబాటులో లేని వనరు. సో ఆ క్రమంలో పెట్రోల్ డీజిల్కి సంబంధించి మనం ఇతర దేశాలపై ఆధారపడాలి, తప్పదు. కానీ మనకి అందుబాటులో ఉన్న వనరులతో మనం స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలి అని చెప్పేసి ప్రధాన ఉద్దేశం ఈ ఆత్మనిర్భర భారత్ అభియాన్కి సంబంధించి. అయితే ప్రస్తుతం భారతదేశం అనేది 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ ప్రవేశపెట్టింది. ఎల్పిజి రిఫార్మ్స్ ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశం ప్రపంచ దేశాలతో అనుసంధానం అనేది పెద్ద మొత్తంలో పెరిగింది. అదే క్రమంలో ప్రపంచంలో ఇతర దేశాలతో సరఫరా గొలుసులు అనేవి పెరిగాయి. సరఫరా గొలుసులు అంటే ఇతర దేశాలలో తయారైన ఉత్పత్తులు దేశంలోకి రావడం, దేశంలో తయారైన ఉత్పత్తులు ఇతర దేశాలకు వెళ్ళడం. సో ఈ క్రమంలో భారతదేశం ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యాలు, ఎగుమతి దిగుమతులు అనేది పెంచుకుంది. సో ఈ క్రమంలో కొద్ది మొత్తంలో మనం ఇతర దేశాలపై ఆధారపడే స్థాయికి కూడా చేరుకున్నాం ఈ రోజు అని చెప్తున్నారు. అయితే ఈ కరోనా వైరస్ అనేది చైనాలో ప్రపంచమంతా విస్తరించిన విషయం తెలిసిందే. సో ఈ క్రమంలో ఈ కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ లాక్డౌన్ ప్రకటించడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఈ యొక్క సరఫరా గొలుసులు అనేవి నిలిచిపోయాయి. సో అన్ని రకాలుగా ఇంటర్నేషనల్ బార్డర్స్ క్లోజ్ అయిపోవడం వల్ల జరిగిన అంశం ఏంటి, సరఫరా అనేది నిలిచిపోయింది. ఉదాహరణకు భారతదేశానికి సంబంధించి చూస్తే చైనా నుంచి మనకి రావాల్సిన పెద్ద మొత్తంలో దిగుమతులు ఆగిపోవడం వల్ల దేశీయంగా ఎన్నో రకాల పరిశ్రమలు నిలిచిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉదాహరణకు మారుతి సుజుకి కావచ్చు, మన మహీంద్రా కావచ్చు, లేదా ఫార్మా సెక్టర్లో చాలా రకాల కంపెనీలు కావచ్చు. సో ఈ రకంగా సౌర ప్యానెళ్ళకి సంబంధించిన అంశాలు కావచ్చు. సో ఈ విధంగా ఎన్నో రకాల రంగాల్లో చైనా నుంచి వచ్చే దిగుమతులు ఆగిపోవడం వల్ల దేశీయంగా మనం సమస్యలు ఎదుర్కొన్నాం. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా తలెత్తితే కూడా ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయకూడదనే ప్రధాన ఉద్దేశం, దేశీయంగా మన స్వావలంబన సాధించాలి అనే ప్రధాన ఉద్దేశం మన ఆత్మనిర్భర భారత్ అభియాన్లో కనపడుతుంది అంటాం. అయితే ఈ యొక్క కోవిడ్-19 ప్రపంచానికి ఈరోజు స్వావలంబన యొక్క ఆవశ్యకతను ప్రపంచం మొత్తానికి తెలియజేసింది. మన భారతదేశం ఈరోజు ఏ విధంగా ఆలోచిస్తుందో అదేవిధంగా ప్రపంచంలో అన్ని దేశాలు ఇదే క్రమంలో ఆలోచిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే ఆత్మనిర్భర భారత్ అభియాన్ భారతదేశాన్ని స్వావలంబన వైపు అడుగులు వేపిస్తుంది అని చెప్పేసి మన ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే ప్రధానంగా ఈ యొక్క లక్ష్యం ఏంటి, ఆత్మనిర్భర భారత్ అభియాన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే, స్వల్పకాలంలో దేశంలో ఆర్థిక రంగాన్ని పునరుత్తేజం చేస్తూ దీర్ఘకాలంలో ఎలాంటి ఆర్థిక మాంద్యం తలెత్తినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం చేయడం భారతదేశాన్ని అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం. రెండవ లక్ష్యం ఏంటంటే, దేశంలో అన్ని రంగాల్లో వస్తు ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి, స్థానిక ఉత్పత్తులకు స్వదేశంలో మరియు విదేశంలో గిరాకీని పెంచాలి. సో అన్ని రంగాల్లో వస్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ దేశీయంగా అవసరాలను తీర్చుకుంటూ ఇతర దేశాల్లో మన డిమాండ్ని పెంచుకునే విధంగా చర్యలు చేపట్టాలి అనేసి.
అదేవిధంగా మూడో అంశం ఏంటంటే మౌలిక వసతులను పెద్ద మొత్తంలో పెంచి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం వల్ల దేశంలోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలని పెంచుకోవాలి. సో ఇవి ప్రధాన లక్ష్యాలుగా కనపడుతున్నాయి మన ఆత్మనిర్భర భారత్ అభియాన్లో. అయితే ఈ ఆత్మనిర్భర భారత్ అభియాన్ అనౌన్స్ చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి సంబంధించి 5 మూల స్తంభాలు అని చెప్పారు. సో 5 మూల స్తంభాలు ఏంటి అనేవి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడైనా ప్రజెంట్ చేసినప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్గా పనికొస్తాయి. సో ఏంటి 5 మూల స్తంభాలు అంటే, ఒకటి ఆర్థిక వ్యవస్థ. సో భారతదేశానికి సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దాదాపుగా నియర్ టు 3 lakh crores అంటే 3 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థకు దగ్గరగా ఉన్నాం మనం. సో దీనిని 2022 కల్లా 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థకు చేర్చాలి అనేసి మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. సో ప్రస్తుతం వచ్చిన కరోనా వైరస్ కారణంగా లక్ష్యం అనేది నెరవేరే పరిస్థితి కనపడట్లేదు. కానీ మనం చేపట్టే చర్యల ద్వారా మనం పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకొరకనే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు ఇక్కడ, భారతదేశం ఆర్థిక వ్యవస్థ అనేది క్వాంటమ్ జంప్ కొరకు ప్రయత్నిస్తోంది, నాట్ ఇంక్రిమెంటల్ జంప్. ఇంక్రిమెంటల్ జంప్ అంటే స్లోగా ఇంక్రిమెంట్ తీసుకుంటూ వెళ్ళేది. సో ఆ విధంగా వెళ్తే మనం లక్ష్యాన్ని చేరుకోలేము. ఒక క్వాంటమ్ జంప్, పెద్ద మొత్తంలో జంప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే మౌలిక వసతులు. సో భారతదేశంలో పెద్ద మొత్తంలో మౌలిక వసతులు పెంచాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఇక్కడ వరల్డ్ క్లాస్, ప్రపంచ స్థాయిలో మన మౌలిక వసతులను పెంచుకోవాలి. సో దీని కొరకు అని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క కరోనా వైరస్ కంటే ముందే 102 లక్షల కోట్లు దేశంలో మౌలిక వసతుల పెంపుదలకు కేటాయించింది. అయితే అవి 1 సంవత్సరంలో కాదు, ఒక 5 సంవత్సరాల పీరియడ్లో అవి ఖర్చు పెట్టడానికి మౌలిక వసతుల పెంపుకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా అధునాతన సాంకేతికత, 21వ శతాబ్దం యొక్క అధునాతన సాంకేతికతను మనం అవలంబించుకోవాలనేది మూడవ స్తంభం. ఇక్కడ నాలుగవది చూస్తే వస్తు సేవల గిరాకీ. భారతదేశంలో పెద్ద మొత్తంలో జనాభా ఉంది. పెద్ద మొత్తంలో జనాభా ఉన్న క్రమంలో ఈ యొక్క ప్రజలకి డబ్బు అందుబాటులో ఉంటే వస్తు సేవల గిరాకీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ప్రజలకి డబ్బు అందుబాటులో ఉండాలి అంటే దేశంలో నిరుద్యోగం అనేది తొలగిపోవాలి. సో ఈ విధంగా ఒకదానికి ఒకటి లింక్ ఉన్న అంశాలన్నిటినీ సాల్వ్ చేసుకోవాలి అంటే దేశంలో ఈ 2 పిల్లర్లు కరెక్ట్గా ఉండాలి. అంటే మౌలిక వసతుల పెంపు ఉండాలి, అదేవిధంగా అధునాతన సాంకేతికత అనేది అందుబాటులోకి తెచ్చుకోవాలి అనేసి చెప్తున్నాం. అదేవిధంగా 5వ అంశం ఏంటంటే మానవ వనరులు. సో దేశంలో ఈరోజు మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం, ప్రపంచంలోనే 25 సంవత్సరాల లోపు వయసున్న వారిలో అత్యధిక సంఖ్యలో ఉన్నవారు భారతదేశంలో ఉన్నారు అని చెప్తాం. సో ఈ క్రమంలో మరి ఈ మానవ వనరులకు ఎలాంటి నైపుణ్యాలు అలవరిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళని గొప్ప మానవరులుగా తీర్చిదిద్దుకోగలం అనే అంశం గురించి ఇక్కడ మనం చర్చించుకుందాం. సో ఇందాక మనం మాట్లాడుకున్న 5 స్తంభాల్లో చివరి స్తంభం మానవ వనరులు అని చెప్పుకున్నాం. సో ఈ మానవ వనరులకి సంబంధించి మనం కొద్దిగా భారతదేశాన్ని లింకప్ చేసుకొని మాట్లాడుకుంటే ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి భారతదేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల లోపు వారు ఉన్నారు. అదేవిధంగా 50% మంది 25 సంవత్సరాల లోపు ఉన్నారు. సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో యువత అనేది భారతదేశంలో అందుబాటులో ఉంది అని చెప్తున్నాం. సో ప్రస్తుతం మనం 4వ పారిశ్రామిక విప్లవ యుగంలో ఉన్నాం, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. సో ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యుగంలో డిజిటల్ టెక్నాలజీలు పెద్ద మొత్తంలో పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే నూతన టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. సో వీటిపై మన యువతకి అవగాహన పెంచే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా యువత కూడా వీటిపై అవగాహన పెంచుకునే విధంగా వాళ్ళ స్వంతంగా నిర్ణయాలు తీసుకోగలగాలి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం భారతదేశంలో పని చేస్తున్న వారిలో 47% మంది 23 నుంచి 38 సంవత్సరాల వయసు వారు ఉన్నారు. సో ఈ క్రమంలో ఈ విషయాన్ని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2020 చెప్తోంది. సో ఈ క్రమంలో ఈ యొక్క పని చేస్తున్న వాళ్ళకి ప్రస్తుతం అన్ని కంపెనీలు డిజిటల్ టెక్నాలజీ వైపు మళ్ళుతున్నాయి. ఆ క్రమంలోనే పెద్ద మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగంలోకి రాబోతోంది. సో ఈ క్రమంలో వీరిలో కొద్ది మొత్తంలో ఉపాధి కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో వీరందరూ కూడా నూతన టెక్నాలజీని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం రిమోట్ వర్కింగ్ అనేది పెరుగుతోంది, దూరం నుంచే పని చేయడం అనేది. సో ఈ రిమోట్ వర్కింగ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు అక్కడ వారికి జీతాలు ఇచ్చే బదులు ఇండియాలో రిమోట్ వర్కింగ్ ద్వారా తక్కువ జీతాలకే పని చేయించుకునే అవకాశాలు పెరుగుతాయి. సో ఈ క్రమంలో రిమోట్ వర్కింగ్ ద్వారా అవకాశాలు పెరుగుతాయి, కానీ వాటిని ఒడిసి పట్టుకోవాలంటే నూతన టెక్నాలజీలపై అవగాహన అనేది ఎంతైనా అవసరమని చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి
ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవానికి ఒక థీమ్ ఇచ్చింది. ఏంటంటే నైపుణ్యాలతో యువశక్తి పునర్వైభవం అనే థీమ్ ఇచ్చింది. సో ఈ థీమ్ అనేది ప్రస్తుతం యువశక్తికి నైపుణ్యాల ఆవశ్యకత అనేది తెలియజేస్తుంది అని చెప్తున్నారు. సో అంతేకాకుండా ఈరోజు ఆత్మనిర్భర భారత్ అభియాన్లో మనం స్వావలంబన అని చెప్తున్నాం. స్వావలంబనకి సంబంధించి మన భారతదేశ అడుగులు పడాలంటే దాంట్లో యువశక్తి యొక్క పాత్ర ఎంతో ఉంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి చూస్తే దేశంలో ప్రస్తుతం వైద్య పరికరాలకి సంబంధించి, సైనిక మరియు రక్షణ ఉత్పత్తులకి సంబంధించి, పారిశ్రామిక ఉత్పత్తులకి సంబంధించి ఇవన్నిట్లో కూడా మనం స్వావలంబన సాధించాలి అనే విధంగా అడుగులు వేస్తున్నాం. సో దీనికి సంబంధించి పరిశోధన అభివృద్ధి అనేది పెద్ద మొత్తంలో పెరగాలి. అది పెరిగిన క్రమంలోనే ప్రభుత్వం ఆశించిన విధంగా స్వావలంబన కలిగిన భారతదేశం అనేది సాధ్యమవుతుంది. ఆత్మనిర్భర భారత్ అభియాన్ యొక్క లక్ష్యం అనేది నెరవేరుతుంది అని చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.